అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే మీ గురువుగారి దగ్గర ఇప్పుడు నిరంతరం ఏంటి రామ్ 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 అని ఎందుకు అంటున్నారు? మనం ఎందుకు అనాలి అంటే అది అది ఉన్నంతసేపు ఇలాంటి రాముడే వచ్చి బాణాలు వేసినా మనల్ని ఏమీ చేయలేవు. అలాంటిది కలి కల్మషాలు మనం పట్టుకుంటాయా? కలి దోషాలు మనం పట్టుకుంటాయా? ఈ కాపీనాలు మనం పట్టుకుంటాయా? ఈ కోరికలు మనం పట్టుకుంటాయా? ఏవీ పట్టుకోవు. భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరైతే మనస్సులో భగవంతుని పెట్టుకుని పూజిస్తారో వాళ్ళ యందే భగవంతుడు ఉంటాడు. ఎవరైతే మనస్సులో భగవంతుని ఆరాధిస్తారో వాళ్ళ కష్టం ఆయన తీసుకుంటాడు. అర్థమైందా? వాళ్ళ కష్టం ఆయన తీసేసుకుంటాడు. అంతే తప్ప మనకు ఆ కష్టాన్ని అనుభవించడం కూడా. శ్రీకృష్ణ పరమాత్మ వృత్తాంతంలోనే ఉంది ఇది కూడాను. ఇందాక చెప్పుకున్న వృత్తాంతం లాంటిదే. సాధారణంగా ఏంటంటే మనకి పతివ్రతలు చాలామంది ఉన్నారు. మనకి అరుంధతి, లోపాముద్ర, అహల్య, ద్రౌపది, దినిత, సీత, రుక్మిణి, జాంబవతి, సత్యభామ, దమయంతి వీళ్ళందరూ పుణ్యసతులు. వీళ్ళందరూ కూడా ఎవరు? పుణ్యసతులు, పతివ్రతలని పేరు. అవునా కదా? సరే, ఒకరోజు రాధకు అనుమానం వచ్చింది. రాధకి అనుమానం వచ్చింది. ఏంటి ఈ పతివ్రతల పేర్లు వీళ్ళందరి పేర్లు ఉన్నాయి, ఇందులో నా పేరు ఒకటి లేదు. రెండోది ఏంటంటే రుక్మిణిదేవి ఎంత పతివ్రత కాకపోతే ఇంత పతివ్రతల పేరు వస్తుంది. ఆ చేత అలాంటి రుక్మిణి మహాపతివ్రత, ఆవిడ్ని సేవిద్దాం, ఆవిడని చూద్దాం, ఆవిడ దర్శనం చేసుకుందామని రాధాదేవి ఒకరోజు ప్రత్యేకంగా వచ్చింది రుక్మిణిదేవి చూడడానికి. ఎవరో రుక్మిణిదేవి రాధాదేవి చూడడానికి వచ్చింది. వస్తే రుక్మిణిదేవి ఏం చేసింది? రుక్మిణిదేవి తెలుసు ఏంటి రాధాదేవి అంటే కృష్ణుడికి ఇష్టమని. అర్థమైందా? కృష్ణుడికి రాధాదేవి అంటే ఇష్టమని, రాధ కృష్ణుడు అంటే ఇష్టమని తెలుసు. కానీ చూసారా, మనకి ఎప్పుడైనా సరే మన జీవితంలో మన భర్త ఎవరైనా ఇష్టపడుతున్నారు అనుకోండి, పూర్వం ఎవరినో ప్రేమించి ఉండి మనం పెళ్ళి అయిపోయిన తర్వాత మన ఇంటికి వచ్చింది అనుకోండి, మనం ఎలా బిహేవ్ చేస్తాం? ఇంకా నా మూడికి నేనంటే ఎంత పిచ్చి ప్రేమ, నీకన్నా నేను నన్నే ఇష్టపడతాడు, నేనంటేనే ఇష్టం, నువ్వంటే పెద్ద ఇష్టం లేదు అని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. అలాగే నేను కూడా నా భర్తని తెగ పూజించేస్తాను, తెగ ప్రేమించేస్తాను, మా అంత గొప్ప ఆదర్శ దంపతులు ఇంకెక్కడా లేరని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునా కదా? అలాగే రుక్మిణిదేవి కూడా ఏం చేసిందంటే నా అంత పతివ్రత లేదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసింది. వచ్చిన తర్వాత ఇంకా భర్తను తెగ సేవించేయడం, పూజించేయడం, భర్తతో ఏకైకలు పక్కపక్కలో అంటే కావాలని ఏడిపించాలని రాధాదేవిని. సరే, ఇదంతా చేసిన తర్వాత ఒకరోజు రాధాదేవి అంది, అమ్మ రుక్మిణి, నీ దర్శనం అవడం నాకు చాలా అదృష్టం, మహాపతివ్రతవే. అయితే నీలాంటి పతివ్రత ఒక్కసారి మా ఇంట్లో కాలు పెడితే నాకు ఎంతో ఆనందం. అని చేత ఒక్కసారి మా ఇంట్లో కాలు పెట్టమ్మా. సరే, తప్పకుండా పెడతామని చెప్పేసి రుక్మిణీదేవి రాధాదేవి ఇంటికి వచ్చింది.